హాయ్ హలో అండి. ఈరోజు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మన టాపిక్ ఏంటనేది చూసే ఉంటారు. వీడియోస్, షార్ట్ వీడియోస్ నుంచి ఒక లాంగ్ వీడియో ఎలా చేయాలి, అలాగే లేదంటే కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఎలా చేయాలి, ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు వచ్చేసి ఇలా షార్ట్ వీడియోస్ అన్ని కలిపి మీరు వీడియోస్ లాంగ్ వీడియోస్ ఎలా చేస్తున్నారని అయితే అడిగారు. ఓకే, ఇప్పుడైతే నేను ఆ వీడియో మేక్ చేయడం కోసము యూట్యూబ్ యాప్ ఒకటి ఉందండి, వైటీ క్రియేట్ అని. ఆ యాప్ ద్వారా వీడియో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇలా వీడియోస్ చేయడం కోసము వైటీ క్రియేట్ అనే ఒక యాప్ని, ఇక్కడ ఉంది కదా వైటీ క్రియేట్, ఈ యాప్ని అయితే నేను ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను. తర్వాత ఈ యాప్ ఓపెన్ చేస్తే మనకి చూడండి, ఫస్ట్ స్క్రీన్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే మనము క్లిక్ చేసుకుంటాం. ఫస్ట్ క్లిక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా వీడియోస్ ఆప్షన్ పోయి వీడియోస్ సెలెక్ట్ చేసుకోకుండా నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక బ్లాంక్ క్లిప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్లాంక్ క్లిప్ లో మన ఛానల్ నేమ్ అనేది ఫస్ట్ ఏదైనా సరే ఒక వీడియో షార్ట్స్ కి అయితే పర్వాలేదు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ నేమ్ అనేది ఒక స్క్రీన్ మీద ఇలా మేక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడ ఏమైంది, ఒక బ్లాంక్ స్క్రీన్ అనేది తీసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఏముంది, బ్లాక్ కలర్ ఉంది. దీన్ని అయితే నేనైతే ఫస్ట్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, కలర్ ఆప్షన్ని తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి బ్లూ కావాలంటే బ్లూ, రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్. ఇప్పుడు నేనైతే బ్లూ తీసుకొని ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ కొట్టేసాను అనమాట. ఇక్కడ లాస్ట్లో డన్ అనే ఆప్షన్ ఉంది కదా, డన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్లిక్ చేసామంటే దీని మీద స్క్రీన్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి కింద ఆప్షన్స్ వేరు వస్తాయి. లేకపోతే ఇక్కడ పక్కనే క్లిక్ చేసామనుకోండి ఆప్షన్స్ మారుతాయి అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే మన ఛానల్ నేమ్ టైప్ చేయడానికి నేను ఇక్కడ ఉన్న క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఆప్షను టెస్ట్ అని వచ్చింది. ఈ టెస్ట్ని క్లిక్ చేసి ఇప్పుడు జస్ట్ నాకు ప్లెయిన్ టెస్ట్ సరిపోతుంది అనుకుంటే కనుక ప్లెయిన్ కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు సమ్ ఎఫెక్ట్స్ ఎంతైనా ఇప్పుడు ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇలా రకరకాల ఎఫెక్ట్స్ అనమాట మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేనైతే ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను ఎఫెక్ట్స్. ఇక్కడ చూడండి, యువర్ టైటిల్ ఈజ్ హియర్ అని ఉంది కదా, అక్కడైతే వచ్చేసి మన నేమ్ టైప్ చేద్దాము. ఇక్కడ ఛానల్ నేమ్ అయితే టైప్ చేస్తున్నాను, అండ్ దుర్గాధర్. తర్వాత డన్. చూసారు కదా, ఇక్కడ ఐ స్మార్ట్ గోమని అందరు కదా ఎఫెక్ట్స్ తీసుకున్నప్పుడు అలా వచ్చేస్తుంది. డన్ కొట్టేస్తున్నాను. ఇక్కడ ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఛానల్ వరకు రావాలి అంటే కనుక దీన్ని కొంచెము జస్ట్ కొంచెం స్క్రోల్ చేయొచ్చు అనమాట. నేను ఈ ఐ స్మార్ట్ గోమని అందరు కదా అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మనకేమైనా కింద స్ప్లిట్ ఆప్షన్, ఎడిట్ టు యానిమేషన్ వచ్చింది. యానిమేషన్ తీసుకుంటున్నాను. ఈ యానిమేషన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. నేను ఇది ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలా వస్తుంది. లేకపోతే ఇది మనం ఇక్కడే వ్యూ అనేది చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఏదో ఒకటి మీకు నచ్చినది ఒక ఆప్షన్ తీసేసుకొని డన్ క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకి ఛానల్ నేమ్ అయిపోయిన తర్వాత మనం వీడియోస్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని అయితే మనం యాడ్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ సింబల్ తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోస్, ఫొటోస్ అని ఉంది కదా, వీడియోస్ క్లిక్ చేసినప్పుడు మన వీడియోస్ అయితే ఏమేమి వీడియోస్ యాడ్ చేయాలనుకుంటున్నామో అవి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనైతే ఈ వీడియోస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏ వీడియోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో తీసేటప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ చాలా లాంగ్ వీడియో తీసుకున్నారంటే ఇది కన్వర్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం, లాంగ్ వీడియోకి ఎక్కువ టైం పడుతుంది. అదే షార్ట్ వీడియో అనుకోండి 1 or 2 minutes, వెరీ లెస్ మినిట్స్ ఉంటే కన్నా త్వరగా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇవి రంగోలి అనేది మొబైల్ మీద డ్రా చేశాను కదా, అది ఎలా డ్రా చేయాలి ఏంటి అని ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది. చూడండి, ఇది ఒక్కసారి చూపిస్తాను. ఇది యాప్ ద్వారా, ఇన్షాట్ యాప్ ద్వారా నేనైతే ఈ వీడియో అనేది రంగోలి అనేది డ్రా చేయడం జరిగింది. ఎలా చేయాలని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళైతే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ
స్టార్టింగ్లో ఇది ఇక్కడికి ఏమైనా రంగోలి అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఆ పార్ట్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఈ పార్ట్ని ఇక్కడ ఇది పక్కన క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వదు. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఈ కింద ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. స్ప్లిట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని తీసుకుంటున్నాను. ఈ స్ప్లిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఈ పార్ట్ ఒకటి ఒక పార్ట్ అనమాట. దీన్ని మాత్రం మనం ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్గా డిలీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆ వీడియో అనేది డిలీట్ అయిపోవడం వల్ల ఆ ఎక్స్ట్రా అన్నెసరీ పార్ట్ అంతా మనకి అక్కడ డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా వీడియోస్ అన్నీ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వీడియో లైక్ చేసేది కానీ షేర్ చేయండి అని కానీ మనం ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ బటన్ వచ్చి మళ్ళీ ఒక బ్లాంక్ క్లిప్ తీసుకుంటున్నాను. ఇక్కడ కలర్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు కలర్ ఎలా తీసుకోవాలని. ఇక్కడ రెడ్ తీసుకొని సేవ్ కొట్టేశాను. డన్. ఇప్పుడు ఇక్కడ రావాలి అంటే కన్నా లైక్ షేర్ అనేది రావాలంటే ఇక్కడ మనకి వైటీ క్రియేట్ యాప్లోనే ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఆప్షన్ తీసుకున్నారంటే మనకి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అని ఇలా రకరకాల గంట ఐకాన్ కొట్టండి, ఇలా మనకు కావాల్సినవన్నీ రకరకాల స్టైల్లో ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ప్రజెంట్ ఇదైతే తీసుకుంటున్నాను. ఇలా మన వీడియో ఎండింగ్లో మనకైతే ఇలా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఈ వీడియో నేను క్రియేట్ చేసేటప్పుడు మనదైతే సౌండ్ ఏం లేదు. మామూలుగా మనము కొన్నిసార్లు వీడియో క్రియేట్ చేసేటప్పుడు పక్కన సౌండ్ డిస్టర్బెన్స్ ఇలా ఎక్కువగా ఉంటుంది కదా. ఫస్ట్ ఆ వాల్యూమ్ని డిలీట్ చేయాలి అంటే కన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ దీని వాల్యూమ్ని ఈ వీడియో వాల్యూమ్ అనే దాన్ని మనము డిలీట్ చేయాలి అనుకోండి. ఫస్ట్ ఏదైనా సమ్ డిస్టర్బెన్స్ అలా ఉందంటే డిలీట్ చేయాలి అంటే కన్నా ఇక్కడ ఫస్ట్ ఏ వీడియోకి అయితే మనం వాల్యూమ్ డిలీట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ 2-3 వీడియోస్ని అయితే మనం పెట్టుకున్నాం కదా. ఏదైనా సరే ఒక వీడియో తీసుకుంటున్నాను, ఈ వీడియో వాల్యూమ్ అనేది మనకి డిలీట్ చేసేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటానే కింద ఇక్కడ మనకి వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వాల్యూమ్ క్లిక్ చేసి మనం ఇదైతే 100% 0% చేసినప్పుడు అదైతే మ్యూట్ అయిపోతుంది అనమాట. అప్పుడు డన్ కొట్టేయచ్చు. ఇప్పుడు నేను దీనికి ఈ వీడియోకి ఒకటి మ్యూజిక్ ఏదైనా పెట్టాలి, కాపీరైట్ క్లెయిమ్ రాకూడదు అంటే కన్నా ఫస్ట్ వీడియోని ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సౌండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సౌండ్ అనే ఆప్షన్ని తీసుకొని ఫస్ట్ చూడండి, ఈ వీడియో అంతా ఎన్ని మినిట్స్ ఉంది, 1 minute 20 seconds ఉంది. సైజ్ చెక్ చేసుకోవాలి. సౌండ్ తీసుకొని ఇక్కడ రకరకాల మ్యూజిక్స్ వాళ్ళే ఇచ్చింటారు. వైటీ క్రియేట్ వాళ్ళే మన దగ్గర కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఉన్నాయన్నమాట. డాన్స్ అండ్ ఎలక్ట్రానిక్ తీసుకున్నాను. ఇలా మీకు ఏదైతే కన్వీనియంట్ సౌండ్ ఉంటుందో ఇప్పుడు నేనైతే ఈ సౌండ్ ఏదో ఒక సౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇలా స్టార్టింగ్లో పెట్టి మనం సౌండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫుల్ వీడియోకి ఆ సౌండ్ అయితే యాడ్ అయిపోతుంది. ఏదో ఒక ఆడియో తీసుకోవడం వల్ల మనకైతే ఇలా వచ్చేస్తుంది. ఈ టోటల్ వీడియోకి మనకైతే సౌండ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తామో మనకు వీడియో అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టామనుకోండి, వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయి మన గ్యాలరీలోకి వస్తుంది అనమాట. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ వీడియోలో రూబీకి ఎలా సాల్వ్ చేయాలి ఈజీగా అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము.
డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.